ఇక్కడ కార్తీక్ తప్ప ఎవరూ మాట్లాడడానికి వీలేదు అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ నేను అత్త పేరు చెప్పలేను అని మనసులో అనుకుంటూ ఉంటే సుమిత్ర నేనే తీశాను అని తనకు తాను నిజం ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకునేసరికి దశరథ, దీప, కార్తీక్, శివనారాయణ, కాంచన అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక నేనే తీశాను, ఎవరు కూడా ఒట్టు వేయాల్సిన అవసరం లేదు, నేనే ఈ పెళ్లి జరగడం ఇష్టం లేక తాలిబొట్టు తీశాను అని సుమిత్ర ఒప్పుకునేసరికి కాంచన చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏంటో వదినా నువ్వు అనేది, నువ్వు తాలిబొట్టు తీయడం ఏంటి, నువ్వు ఈ పెళ్లి చేయాలనుకున్నావు కదా, ఎందుకు ఎవరో చేసిన తప్పును నీ మీద వేసుకుంటున్నావు అని కాంచన అమాయకంగా అడుగుతూ ఉంటుంది. ఇక సుమిత్ర లేదు, నేనే ఈ పెళ్లి జరగడం ఇష్టం లేక తాలిబొట్టు తీశాను, ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని సుమిత్ర చెప్పేసరికి కాంచన చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏంటో వదినా ఇంత మోసం చేస్తావా అని అంటూ ఉంటుంది. అక్క చెప్పింది నిజమే, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు, ఇంత విషయం కక్కావు ఏంటి వదినా అని కాంచన సుమిత్రను అడుగుతూ ఉంటుంది. ఇక దశరథను కూడా ఇందులో నీకు కూడా భాగం ఉంది కదా అన్నయ్య అని అంటూ ఉంటే దశరథ చాలా బాధపడిపోతూ నాకేం తెలియదమ్మా అని చెప్పబోతూ ఉంటే వద్దు, భార్య చేసిన తప్పును వెనకేసుకు రాకన్నయ్య, మీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేకపోతే నా కొడుకుతోనే చెప్పుంటే అయిపోయేది కదా అని శివనారాయణ కూడా అంటూ ఉంటుంది. ఇక అందరినీ కూడా తప్పు పడుతూ ఉంటుంది. ఇందులో శివనారాయణ ఇందులో నాకేం ప్రమేయం లేదు, ఈ పెళ్ళి ఆగిపోవాలి అనుకుంటే నా భార్య తాళి, నీ కన్న తల్లి తాళి నీ కోడలికి ఎలా ఇస్తానో ఒక్కసారి ఆలోచించు అని శివనారాయణ అనేసరికి కాంచన జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అవును నాన్న, ఇందులో నీకు ఏ ప్రమేయం లేదు, పొరపాటున నోరు జారి ఒక మాట అన్నాను, ఏమనుకోకు, ఇందులో నీకు ఏ పాపం లేదు అని కాంచన చేతులు జోడించి శివనారాయణకు సారీ చెప్తూ ఉంటుంది. ఇక సుమిత్ర మాత్రం ఇందులో ఎవరి ప్రమేయం కూడా లేదు, దీపను ఎప్పటికీ కూడా నేను అంగీకరించను, నా కంఠంలో ప్రాణం ఉండగా తను నాకు దగ్గర కాలేదు అని ఇక దీప మీద సుమిత్ర చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఈ పెళ్లి జరగడం ఇష్టం లేక నేనే తీశాను అని చెప్పేసి సుమిత్ర కోపంగా వెళ్ళిపోతూ ఉంటే వదిన ఇంత పాపం మూట కట్టుకుంటావా అని కాంచన అంటూ ఉంటే దశరథ అమ్మ కాంచన అని దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే వద్దన్నయ్య, భార్య చేసిన తప్పును గుండెల్లో దాచుకొని ఈ చెల్లెల్ని ఓదార్చలేవు అని కాంచన బాధపడిపోతూ ఉంటే ఇక శివనారాయణ దశరథ వెళ్ళిపోతారు. దీప ఒక్కసారిగా కుప్పకూలిపోయి బాధపడిపోతూ ఉంటే కాంచన కూడా బాధపడుతుంది.